హలో ఆల్ అన్న మంచిరా నేనైతే సూపర్ అన్నా. సో ఎప్పుడో చేయాల్సింది నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఆ ఎప్పుడో చేయాల్సింది ఏందా అనుకుంటున్నారా, నా ఇంట్రొడక్షన్ వీడియో. సో చాలా మందికి డౌట్, అంటే చాలా తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకైతే ఎక్కడి నుంచి ఏం కదా అని ఉంటుంది కదా. యాక్చువల్గా ఇంట్రొడక్షన్ వీడియో అయితే ఎవరైనా ఫస్టే అప్లోడ్ చేస్తారు, నేను మాత్రం 10 నెలల తర్వాత అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అంటే 1 ఇయర్ కాబోయే ముందు. సో ఫ్రెండ్స్ అందరు మంచిరా, నేనైతే సూపర్ ఉన్నా. నేను అంటే ఫాదర్స్ డే రోజు ఒక వీడియో అప్లోడ్ చేసినాను అనమాట, లాంగ్ వీడియో మా డాడీ కోసము. సో అందులో సోలో ఎక్కువైపోయినాయి. మా పొట్టిదన్నది అక్క అంత న్యాచురల్గానే ఉంది కానీ సోలో ఎక్కువైనాయి అక్క అని. సో అది ఈరోజు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ వీడియో చేద్దాము. ఇంకో ముచ్చట ఏంటంటే, నేను ఇంకో ముచ్చట కూడా అంటే ఒక అప్డేట్, చిన్న అప్డేట్ నాకు సంబంధించి, అది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో నా హ్యాండిల్ ఉంది కదా @పల్లెపిల్ల అని, దాన్ని కూడా కొంచెం అంటే నా నేమ్ తోటి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మనము యూట్యూబ్లో పల్లెపిల్ల అని కొడితే మస్తు ఛానల్స్ వస్తాయి. అప్పుడు ఏదో అట్లా పెట్టేసుకున్నా, అట్లా అని కాదు. నేను పల్లె అంటే మా ఊరు రెపల్లవాడ కదా, అమ్మ వాళ్ళది రెపల్లవాడ, అత్తమ్మ వాళ్ళది జంగంపల్లె. సో పల్లె పల్లె ఆ రెండింటి నుంచి పల్లె తీసుకొని పల్లెపిల్ల అని పెట్టుకున్నా. నేను పెట్టినప్పుడైతే నాకు డౌట్ లేకుండే, అంటే ఇంకా ఉంటే కావచ్చు మస్తు అని నేను అనుకోలేదు, ఎందుకంటే మనకు కొంచెం హాఫ్ మైండ్ కదా. సో అందుకనే ఇంకా నేను చూసినప్పుడల్లా మస్తు ఛానల్స్ వస్తున్నాయి. సో అందుకే నా నేమ్ మీదనే హ్యాండిల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎప్పటి లెక్కనే అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి నా గురించి అన్నమాట. ఇంకా నా గురించి, నా పేరు వచ్చేసి శ్రవంతి. మా మమ్మీ పేరు నిర్మల, డాడీ పేరు నాగులు. మాది వచ్చేసి కామారెడ్డి. బిఫోర్ అయితే కామారెడ్డి కాకముందు నిజామాబాద్ ఉండే. సో ఇప్పుడు నిజామాబాద్ నుంచి కామారెడ్డి డిస్టిక్ అయిందనమాట. అప్పుడైతే అత్తమ్మ వాళ్ళది కామారెడ్డి ఉంటుండే, ఇప్పుడు మాది కూడా కామారెడ్డి. సో మమ్మీ వాళ్ళది కూడా కామారెడ్డి, అత్తమ్మ వాళ్ళది కూడా కామారెడ్డి, ఆటోమేటిక్గా నాది కామారెడ్డి. మమ్మీ వాళ్ళది వచ్చేసి నిజాం సాగర్ రేపల్లవాడ, మన ఎల్లారెడ్డి ఉంది కదా, తాలూకు ఎల్లారెడ్డిలో ఒక చిన్న విలేజ్ అనమాట రేపల్లవాడ. ఇంకా అత్తమ్మ వాళ్ళది వచ్చేసి కామారెడ్డి జంగంపల్లె అనమాట. సో మీరు కామారెడ్డి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా జంగంపల్లె దాటి వెళ్ళాలన్నమాట. బిగ్నూర్ టోల్ ఉంటుంది, బిగ్నూర్ టోల్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఫస్ట్ విలేజ్ అంతంపల్లి తర్వాత జంగంపల్లి. సో మాది జంగంపల్లి, అంటే అత్తమ్మ వాళ్ళది ప్లస్ మా పిల్లలది నాది జంగంపల్లి అనమాట మాది. కామారెడ్డికి ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా సరే ఫస్ట్ బిగ్నూర్ అంటే టోల్ దాటి మా ఊరు దాటేసి కామారెడ్డి పోవాలన్నమాట, అంటే నాందేడ్ రూట్. ఇంకా చెప్పాలంటే మమ్మీ వాళ్ళది వచ్చేసి ఎల్లారెడ్డి, తాలూకు ఎల్లారెడ్డి రేపల్లవాడ. ఇంకా నా చైల్డ్హుడ్ అంతా హైదరాబాద్లోనే అయింది, అది కూడా మా అమ్మమ్మ దగ్గర. ఒక 2-3 ఇయర్స్ వరకు నేను కూడా మా మమ్మీ డాడీ దగ్గరనే ఉండే. ఇంకా తర్వాత మమ్మీ కాలింది, తమ్ముడు కూడా చిన్న అబ్బాయి. ఇంకా అందులో అమ్మమ్మని కూడా తాత ఇడిచి పెట్టేసిండు. ఇంకా అమ్మమ్మ కూడా ఒక్కతే గుజారా చేస్తుంది వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర అనేసి మా అమ్మమ్మ నన్ను 3 ఇయర్స్ పిల్లలు ఉన్నప్పుడు తెచ్చుకుంది అనమాట మమ్మీ డాడీ దగ్గర నుంచి. ఇంకా అట్లనే నేను కూడా అమ్మమ్మ దగ్గరనే ఉండి, అమ్మమ్మ అయితే కూలి పనులు అవి ఇవి చేసుకొని వస్తుండే. ఇంకా నన్ను అట్లా స్కూల్లో జాయిన్ చేసింది, అది కూడా ప్రైవేట్ స్కూల్లోనే. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కూడా ప్రైవేట్ స్కూల్లోనే అమ్మమ్మ జాయిన్ చేసింది అనమాట. ఇంకా అమ్మమ్మ జాయిన్ చేసిన తర్వాత కొన్ని రోజులు అమ్మమ్మ దగ్గరనే చదువుకున్న, అన్నీ చేసిన. ఒక 3rd 4th క్లాస్ అంటే 2001-2002 ఆ టైంలో మమ్మీ డాడీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చేసిండ్రు. ఇంకా అంటే అక్కడ ఊర్లో పనులు చక్కగా అయితే లేవు, అది ఇది అని చెప్పేసి ఇక హైదరాబాద్ వచ్చిర్రు అనమాట. నాకు సంతోషమైన ముచ్చట అది. ఇంకా వచ్చిన తర్వాత మస్తు స్ట్రగుల్స్ పడ్డాడు మా మమ్మీ డాడీ, చేయరాని పనులన్నీ చేసిండ్రు, అన్ని జాగాలలో తిరిగిండ్రు, అంటే ఎస్టాబ్లిష్ కావడానికి. ఎందుకంటే ఇప్పుడు ఒక హోప్తో వస్తారు కదా, ఊరి నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్కి ఎవరు వచ్చినా సరే ఒక చిన్న హోప్ మీద వస్తారనమాట. ఇంకా ఆ హోప్ని తీర్చుకోవడానికి మస్తు పనులు చేసిండ్రు, ఎస్టాబ్లిష్ కావడానికి కూడా. మా డాడీ అయితే సైకిల్ మీద తిరిగి చేపలు అమ్మిండు, అన్నీ చేసిండు, వంటల పనులు కూడా చేసిండు. ఇంకా అన్నీ చేసినా కూడా ఎస్టాబ్లిష్ కాలే. ఎట్ లాస్ట్ ఒక చేపల అంటే కొత్తపేట చేపల దాంట్లో వచ్చి ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయిపోయింది అనమాట. అది కూడా మంచిగా. అంటే మా డాడీ ఎక్కువ చదువుకోలేదు, ఆయన స్టడీస్కి బట్టి ఆయన ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి ఒక 4-5 పని ఇచ్చిండు, ప్లస్ వాళ్ళకి లైఫ్ ఇచ్చిండు, అంటే గ్రేటే కదా. సో అట్లా అని చెప్పిన అనమాట. ఇంకా మా డాడీ వచ్చి మంచిగా ఎస్టాబ్లిష్ చేసి అంతా. ఇంకా నాకు కూడా చదువు మంచిగా చెప్పినా కదా, 10th క్లాస్ వరకు కూడా ప్రైవేట్ స్కూల్లోనని. తర్వాత నారాయణ కాలేజ్ అనమాట ఇంటర్. ఇంకా నెక్స్ట్ డిగ్రీ వచ్చేసి ఐడియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్, దిల్సుఖ్ నగర్.
సో, అట్లా జరిగిందనమాట మన స్టడీస్. అట్లా అని చెప్పి డిగ్రీ మొత్తం కాలేదు. డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే పెళ్లి సంబంధాలొచ్చినాయనమాట. ఇంకప్పుడు నేను 20 ఇయర్స్ డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచే సంబంధాలొచ్చిర్రు. అప్పటికో 2, 3 చూషిండ్రు. ఒకళ్ళకి నేను నచ్చలే, నేను ఒకళ్ళకి నచ్చలే అట్లా అయితా పోయింది. ఇంక తర్వాత 20 20 అంటున్నా 2012 ఆ టైం నుంచి సంబంధాలు చూసుకుంటా మొదలుపెట్టి 2013 మార్చ్ వచ్చేసరికి ఒక సంబంధం తెచ్చిందనమాట మా అమ్మమ్మ. అంటే ఎవరో తెలిసినోళ్ళే గిట్ల ఒక పిల్లగాడున్నాడు గవర్నమెంట్ ఎంప్లాయీ అది ఇది అంటే, ఇంక మా అమ్మమ్మ సరే గవర్నమెంట్ ఎంప్లాయీ, డ్యాడీ కూడా అంతే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే సెక్యూర్ ఉంటది కదా లైఫ్ అన్నట్లుగా, సరే అనిగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లగాన్ని నా కోసం చూసిర్రనమాట. సంబంధం చూడ్డానికి వెళ్ళింది ఎవరు? నేను, మా డ్యాడీ ఇద్దరమే. ఎందుకంటే కొద్దిగా డౌట్ ఉంటదనమాట. ఏందంటే మమ్మీ కొంచెం కాలింది కదా! మమ్మీకి కూడా డౌట్. మమ్మీ కూడా ఏడికి రాదు. ఎందుకంటే మొదలే నన్ను చూసి రిజెక్ట్ చేస్తారు అన్నట్టుగా మమ్మీ కూడా ఏడికి రాకపోతుండే. నేను, డ్యాడీయే పోయినాము. ఇంకా డ్యాడీ నేను పోయేసరికి పిల్లగాన్ని చూస్తే నాకు మొదలు నచ్చలేదు. ఇంకా ఇంటికి పోయిన తర్వాత అరే నచ్చలేదు అది ఇది అని చెప్పిన. ఇంకా మా డ్యాడీ అరే పిల్లగాడు మంచిగా ఉండమ్మా, మంచిగా సైలెంట్గా ఉంటట్టుండు అంటే ఆయన స్వభావం సైలెంటే కానీ లోపల మాత్రం మస్తు వైలెంట్. ఇక సరే సంబంధం చూసిర్రు, మొదలు నాకు నచ్చలేదు అది ఇది అని చెప్పిన. ఇంకా మా డాడీ కన్విన్స్ చేసిండు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అది ఇది అని చెప్పి. సరే నేను కూడా కన్విన్స్ అయిపోయినా. ఇంక అప్పుడు మనకు చదువు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాకపోయేది అనమాట. చదువు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బిజినెస్ అంటే ఇప్పటికి కూడా నాకు బిజినెస్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్. చదువు ఇప్పటికీ నప్పదు, కానీ ఏదో లైఫ్ మనం లీడ్ చేయడానికి కొద్దిగా చదువు కావాలి కాబట్టి అంత మాత్రం చదువు అయితే నాకు వచ్చు. ఇంకా సరే అని చెప్పి చదువు నుంచి కూడా చుట్కారా దొరుకుతుందని చెప్పేసి అయితే పెళ్ళికి ఓకే అనుకున్నాము. ఇంకా తర్వాత మా మ్యారేజ్ వచ్చేసి 2013 అక్టోబర్ 27కి అయిందనమాట. సో దాదాపు 13 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి. పెద్ద భయం ఏముంది అంటే నన్ను పెళ్లి తర్వాత ఆల్రెడీ తెలుసు మా హస్బెండ్ అస్సాం పోస్టింగ్ అని. సో అది కొంచెం భయం ఉండే అనమాట. అరే ఒక్కసారి మా ఇల్లు దాటి పోని దాన్ని సడన్గా అస్సాం పోవాలన్నా అది ఇదని మస్తు. ఇంకొకటి భయం అనమాట. అస్సాం అంటే మన దిక్కు ఎట్లా అంటే అరే కొద్దిగా ఎట్లుంటుందో అది ఇది అని చెప్పేసి కొద్దిగా భయం ఉంటుంది కదా. ఇప్పటికీ కూడా చాలా మందికి భయం ఉంటుంది అస్సాం అంటే, కానీ అంత భయం పెట్టుకోవద్దు. మీరు ఉన్నారనుకోండి పోయి చాలా మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మనుషులు కూడా అంటే వేరే ఏరియా వాళ్ళని వేరే రీజన్ వాళ్ళని కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. సో నాకైతే అది మస్తు నచ్చింది. ఫస్ట్ వెళ్ళిన రోజులు కొన్నిసార్లు అట్లనే నడుస్తుండే, ఏడుపు వస్తుండే, దుఃఖం వస్తుండే. ఎందుకంటే మమ్మీ డాడీ అమ్మమ్మ దగ్గర అన్ని రోజులు పెరిగిన దాన్ని సడన్గా చుట్టాలు ఎవరు ఉండరు, తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, నేను మా ఆయన ముఖం నేను చూడాలి, నా ముఖం మా ఆయన, అట్లా అని చెప్పి మస్తు అంటే మస్తు బాధపడుతుంటే అస్సాంలో. సరే కొన్ని రోజులు ఒక 6 months ఒక ప్రైవేట్ ఇంట్లో ఉన్నాము. ఇంకా ప్రైవేట్ ఇంట్లో ఉన్న తర్వాత క్వార్టర్స్కి షిఫ్ట్ అయిపోయినాము అనమాట, రైల్వే క్వార్టర్స్కి. అప్పటివరకు క్వార్టర్స్ దొరకలేదు. ఇంకా తర్వాత మా పేరు మీద క్వార్టర్స్ ఎలో అయిపోయిన తర్వాత క్వార్టర్స్లో వెళ్ళి ఉన్నాము. ఇంకా తర్వాత ఒక 3 years అట్లా అయిపోయింది. 3 year కంప్లీట్ అయ్యి 4th year వచ్చేసింది. గుడ్ న్యూస్ అనమాట. అంటే 2016 అక్టోబర్ 27th మా మ్యారేజ్ అప్పటికి గుడ్ న్యూస్. మా మిట్టితోని నేను కన్సీవ్ అయినా. సో ప్రెగ్నెన్సీ జర్నీ కూడా చాలా డిసప్పాయింటెడ్గానే ఉండే. ఎందుకంటే నాకు పీసీఓడి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. అట్ లాస్ట్ నేను ఐఐఆర్సీ సికింద్రాబాద్లో ఐయుఐ ట్రీట్మెంట్ తీసుకున్నాను అనమాట. నా లక్ ఏంటంటే నేను వెళ్ళిన ఫస్ట్ మంత్ నాకు ఐయుఐ కన్ఫర్మ్ అయింది. సో చాలా అదృష్టంగా ఫీల్ అయినా. కానీ ఇంకా తెలుసు కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కొన్ని భయాలు కొన్ని ఇష్టాలతో కూడినాయి. పోస్ట్ పార్టమ్ డిస్టర్బెన్సెస్ అట్లా చాలా వచ్చినాయి. ఇంకేంటంటే మా మమ్మీ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే నేను డెలివరీ తర్వాత మా మిట్టుకి 6 months ఉంచుకోవాలని వాళ్ళు ఇది చేసినుండే. ఇంకా నాకేమో లేదు, నాకు ఏవేవో ఆలోచనలు తిరిగినాయి అనమాట నా మైండ్ అంతా. అరే నేను అంటే చెప్పిన కదా కొన్ని ఈ మాడని చూసి కూడా మా మిట్టుని చూసి అరే ఏంది ఏం కథ అని చాలా చెప్పినా నేను. ఇట్లా అయితే నేను ఎవరికి చూడలేదు. మాడ లోపలికి ఉంటుంది కదా. సో అది కూడా మా డాడీతో మస్తు సార్లు డిస్కస్ చేసిన. మా డాడీ కూడా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్స్తో చెక్ చేయించి 2-3 పిల్లల్ని చూయించి ఇట్లా మస్తు అయినాయి మిట్టుకి. కానీ చిక్కి పాపకు మాత్రం నేను మిట్టుని చూసిన కాబట్టి ఏం పెద్ద కాంప్లికేషన్స్ రాలేవు. నేను కూడా ఏం ఫీల్ కాలేను. మేబీ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అందరికీ ఇట్లనే ఉంటాయి కావచ్చు.
ఇంకా సరే ఈ ప్రెగ్నెన్సీ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం కానీ తర్వాత మిట్టు తర్వాత ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్ మిట్టుకి 1.5 ఇయర్ తర్వాత అస్సాం నుంచి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం అనమాట. అంటే మా ప్లేస్లో ఇంకొకరు వస్తారు, ఇంకొకరి ప్లేస్లో మేము. యాక్చువల్గా మాకు ఒక కాజీపేట్ క్యాండిడేట్ దొరికిండు. సరే ఇంకా కాజీపేట అంటే మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుందని హైదరాబాద్ క్యాండిడేట్స్ కోసం చూసినాం అనమాట మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో. ఇంకా దొరకలేదు, పాసిబుల్ కాలేదు. ఇంకా నెక్స్ట్ ఒక బెంగళూరు క్యాండిడేట్ వచ్చిండు అనమాట. సో బెంగళూరు క్యాండిడేట్తోని మేము మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కింద బెంగళూరు వచ్చినాం. బెంగళూరులో 3 ఇయర్స్ ఉన్నాం. కోర్స్ చాలాసార్లు చెప్పినా కూడా బెంగళూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి మస్తు రిగ్రెట్ అయినామని. కానీ ఏం చేస్తాం, కొన్ని బాధ్యతలు తప్పవు. ఇప్పుడు రిగ్రెట్ అయినా కూడా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే దూరం ఎక్కడనో మనోళ్ళు లేని జాగాలో పోయి ఉండి కష్టపడే బదులు మనోళ్ళు ఉన్న జాగాలో కొద్దిగంత కష్టమైనా సరే కానీ మన అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుందని మంచిగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత బెంగళూరు వచ్చేసినాము. బెంగళూరులో 3 ఇయర్స్ ఉన్నాము. బెంగళూరులో అతిపెద్ద డిజాస్టర్ కూడా నేను చెప్పిన 2021లో మా ఫాదర్ని కోల్పోవడము. అప్పటి వరకు అయితే నేను కానీ మా మమ్మీ కానీ మా తమ్ముడు కానీ బయటికి రాకపోతుండే, మాకు ఎక్కువ ఏం తెలియకపోయేదన్నమాట అప్పటి వరకు. ఎందుకంటే ఏది ఉన్నా కూడా మా డాడీయే ముందు స్టెప్ తీసుకుంటుండే. సరే అన్నిటికీ డాడీ ఉండు అది ఇదని అట్లా చేసుకుంటుండే. అసలు మనుషులతో కూడా ఎక్కువ ఎవరితోని కన్వే చేయకపోయేది. ఏది ఉన్నా కూడా డాడీతోనే. సరే అప్పుడు డాడీ ఉండు, డాడీ అన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తుండో అంతే కదా. ఉన్న మనిషి సడన్గా మనం ఊహించనిదే కదా డెత్ అంటే. సో ఆ కరోనా సెకండ్ వేవ్ అంటే ఇప్పటికీ భయం అనమాట. ఆ సెకండ్ వేవ్ అంత విషాదాన్ని మిగిల్చింది మా లైఫ్లో. సరే ఇంకా థర్డ్ ఇయర్ మేము వచ్చే లాస్ట్ థర్డ్ ఇయర్ 21 అదొక పెద్ద డిజాస్టర్ సెకండ్ వేవ్లో. ఫస్ట్ వేవ్లో కూడా చాలా కాంప్లికేషన్స్ అయినాయి మా లైఫ్లో. ఎందుకంటే మా హస్బెండ్ హాస్పిటల్లోనే బెంగళూరులో పనిచేస్తుండే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క 2 శవాలని అంటే మార్చరీలో చూసి చేసి ఇంటికి వచ్చి మిట్టు చాలా చిన్నోడు అనమాట. అప్పటికి చిక్కిపాప లేదు. సో ఇంట్లోకు అసలు బాడీ అంతా శానిటైజ్ చేసుకొని ఇంట్లోకి రాకపోతుండే అనమాట. ఇంకా అటువంటి సిచ్యువేషన్లు కూడా ఫేస్ చేసినాము. ఇంకా దాని తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్ డిజాస్టర్ యాద్ చేసుకుంటే ఏదో రకంగా అనిపిస్తుంది, కానీ స్టిల్ మర్చిపోలేము 2021ని. ఇంకా మేలో అట్లా అయింది. డాడీ సడన్ డెత్ అయిపోయిన తర్వాత మే నుంచి అక్టోబర్ వరకు చాలా చేసినాము. అంటే ట్రాన్స్ఫర్ గురించి చాలా బాధలు పడ్డాము. అంటే అక్కడిక్కడ తిరగడము పేపర్స్ కోసము. మ్యూచువల్ క్యాండిడేట్ దొరకలేదు. సో డైరెక్ట్ పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా మాకు డైరెక్ట్ హైదరాబాద్ అవుతుంది అనుకున్నాం. యాక్చువల్గా డైరెక్ట్ హైదరాబాద్ అవుతుంది కదా అనుకుని సరే అని ప్రొసీడ్ అయిపోయినాము. అంతా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చేలోపు తీరా హైదరాబాద్కి వచ్చిన తర్వాత పోస్టింగ్ వచ్చేసి కాజీపేటలో అన్నారు. ఇంకా మేము ఒకటే కన్ఫ్యూజ్ అయ్యారు, ఇంత దూరం వచ్చి బెంగళూరు నుంచి మళ్ళీ కాజీపేట అంటారు ఏందని. మళ్ళీ 2-3 తెలిసిన వాళ్ళని కన్సల్ట్ అయితే అంటే కనుక్కుంటే అంటే మేము అసలు యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్ అని పెట్టాల్సింది, మేము సౌత్ సెంట్రల్ డివిజన్ అని పెట్టినాము. ఇంకా ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల కాజీపేటలో వెళ్ళి పడ్డాం అనమాట. ఒకవేళ మీకు కాజీపేట పోస్టింగ్ ఇష్టం లేకపోతే మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవచ్చు అని కూడా మాకు ఆపర్చునిటీ ఇచ్చిర్రు. కానీ పిచ్చి మొకాలం అప్పుడు అది యూటిలైజ్ చేసుకోలేము. ఇప్పుడు బాధపడుతున్నాము. ఇంకా మళ్ళీ వెనకకేం పోతాము, ఇంత చేసి వచ్చి మళ్ళీ వెనకకు పొమ్మంటారు. సరేలే ఒక 1 ఇయర్ ఉండి వెళ్ళిపోదాం కాజీపేటలో అని అనుకున్నాము. కానీ మనం అనుకునే అయితే జీవితం ఎట్లయితే చెప్పుండ్రి అంతే కదా. కాజీపేటలో కూడా 3 ఇయర్స్ ఉన్నాం. సో నేను బెంగళూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేవరకు చిక్కి పాపకి 5th మంత్ ప్రెగ్నెంట్ అనమాట. ఇంకా వచ్చి ఒక 4 మంత్స్ తర్వాత చిక్కి పాప కాజీపేటలోనే చిక్కి పాప బర్త్ అయింది. చిక్కి పాప బర్త్ వచ్చేసి హన్మకొండ హాస్పిటల్లో అయింది అనమాట. సో డెలివరీ తర్వాత ఎవ్రీథింగ్ నార్మల్. మిట్టు అంత కాంప్లికేషన్స్ రాలేవు కానీ ఫుల్ బీపీ అనమాట. అప్పుడు నాకు తెలియకపోతుండే, మస్తు కారం అది ఇది తింటుంటే. సెకండ్ ప్రెగ్నెన్సీ కదా, ఫుల్ కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అన్నీ మనకు తెలిసిపోయినాయి అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండే నా లోపల. మస్తు కారం ఉప్పు తింటుంటే ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంత కారం ఉప్పు తిన్నానా అని. సో నేను డెలివరీకి వెళ్ళే టైంలో కూడా 190 అన్నీ అంటే ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కూడా 190 ఉండే బీపీ. థ్యాంక్ గాడ్. అసలు నేను బయటికి వస్తానా లేదా చిక్కిపాప డెలివరీ తర్వాత అనుకున్నా. కాళ్ళు మాత్రం ఒక్కొక్క కాలు ఇంత ఉబ్బింది. నేనైతే మా డాడీ చెప్పులే వేసుకొని తిరుగుతుండే. నా చెప్పులు అస్సలు రాలేవు. మా డాడీ సైజు XXL సైజ్ చెప్పులు. సో ఆ చెప్పులతోనే నేను నా ప్రెగ్నెన్సీ లాస్ట్ 4 మంత్స్ అంతా డాడీ చెప్పులతోనే
ఎక్కడికెళ్ళినా డ్యాడీ చెప్పులతోనే నడిచేదాన్ని. సో, అదొక యాదుంటదనమాట నాకు. అంటే బీపీతోని మస్తు బాడీ అంతా ఫుల్ స్వెల్ అయిపోయింది. ఇంగా ఆ కాంప్లికేషన్స్‌తోని గూడా నేను బయట పడ్డా. అది గూడా సంతోషము చిట్టి పాపతోని. ఇంక నెక్స్ట్ వచ్చేసి చిట్టి పాప తర్వాత ఒక 3 ఇయర్స్ అక్కడనే కాజీపేటలో మిడ్ స్కూలింగ్ అంతా అయిపోయింది. మళ్ళీ రీసెంట్‌గా అంటే 23 సారీ 25 జూన్‌ల ఇక్కడికొచ్చేసినామనమాట హైదరాబాద్. ఇంగ ఈ 25 బిఫోర్‌లోనే 24లోనే ఇల్లు తీసుకున్నాము. సొంత ఇల్లు, గృహప్రవేశం అయిపోయింది. అంతా అయిపోయింది. ఏందంటే హైదరాబాద్‌లోనే సెటిల్ కావాలన్న చిన్న కోరికతోని అన్ని ప్రదేశాలు తిరిగి లాస్ట్‌కొచ్చి హైదరాబాద్‌లో పడ్డాము. ఇప్పుడు కూడా సంతోషమే. కానీ కొన్ని కొన్ని సార్లు బాధ అనిపించిన మన రీజన్‌లకి మనం వచ్చినాం. అంతేనా? ఇంక హైదరాబాద్ వచ్చిన తర్వాత, హైదరాబాద్ ఇంట్లోకొచ్చిన తర్వాత అఫ్‌కోర్స్ ఇల్లు కొన్న తర్వాత చాలా అప్స్ అండ్ డౌన్స్ అయినాయి. ఇన్‌ఫాక్ట్ అప్స్ అండ్ డౌన్సే కాదు, చాలా ట్రాజెడీస్ అయినాయి. మళ్ళీ డ్యాడీ తర్వాత కూడా అమ్మమ్మ చనిపోవడము, అమ్మమ్మ తర్వాత 1 డే గ్యాప్‌లోనే మళ్ళీ అత్తమ్మ చనిపోవడము, ఇవి పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ అన్నమాట. ఇంగా అంటే మేము ఈ కొత్తిల్లు కొన్న తర్వాత నాకు ఏం మంచి జరగలేదు. ఇప్పటికి కూడా నా సిట్యుయేషన్‌ని బట్టి ఏ ఒక్కటి మంచి జరగలేదు. నాకు జరిగిన ఒకటే ఒక మంచి యూట్యూబ్. అంటే నేను ఈ కొత్తింట్లోకి వచ్చిన తర్వాతనే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. సో, కాజీపేటలో కూడా మస్తు స్ట్రగుల్స్ పడ్డా. స్టార్ట్ చేయాలని 6 మంత్స్ బ్యాకే ట్రైపాడ్ తెచ్చి పెట్టుకున్నా, అన్నీ చేసుకున్నా. కానీ ఒక రకమైన షై ఫీలింగ్ అనమాట. ఎందుకంటే చెయ్యాలా వద్దా అని. అప్పుడే చేసుంటే బాగుండేది ఈ పాటికి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌తోని చెప్తున్నాను గాదు. అప్పుడే స్టార్ట్ చేసుంటే ఈ పాటికి కొంచెం ఇంకా ఎక్కువ గ్రోత్ ఉండేదేమో. కానీ ఇప్పటికి నాకు రిగ్రెషన్ ఏందంటే లేట్‌గా స్టార్ట్ చేసినాను. బట్ స్టిల్ చల్తా. సో, హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేసినాం. ఇంకా ఇప్పటికైతే లైఫ్ ఇట్లా జరుగుతుంది. సో, యూట్యూబ్‌తోని నేను గూడా ఎళ్తున్నా. సో, ఇంక ఏదున్నా గానీ లైఫ్‌లో బెస్ట్ ఎవరైనా బెస్టే హోప్ చేస్తాం కదా! చూడాలి ఇంకా ఎన్నెన్ని మంచిలు జరుగుతాయో, ఎన్నెన్ని ట్రాజెడీస్, ఎన్నెన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయో. సో, లైఫ్ అన్నప్పుడు ఖచ్చితంగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది నా గురించి నేను చెప్పిన ఈ వీడియోలో. సో, చెప్పొద్దనుకుంటా మస్తే సోలు చెప్పినట్టున్నా. లెక్క పెట్టుకుంటా లాస్ట్ వరకైతే. సో, దట్స్ ఆల్ ఫర్ నౌ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకో అప్డేట్ చేద్దాం అనుకున్నా, నేను మర్చిపోయినా. ఈ 6 డేస్ అంటే మండే టు సాటర్డే. యాక్చువల్‌గా వీక్‌లో అయితే 7 డేస్ ఉంటాయి. సండే నాకైతే ఎటువంటి పనులు వీలుండవు. సో, 6 డేస్. మండే టు సాటర్డే నేను కూడా అంటే లైన్‌గా 6 డేస్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దామని ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నా అనమాట. సో, నా టార్గెట్‌ని నేను రీచ్ అయితనా లేదా చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. టాటా బై బై. సో, ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తోళ్ళు ఉంటే కూడా యూట్యూబ్ ఓపెన్ చేయాలని అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటారు కదా! అస్సలు లేట్ చేయకండి నా లెక్క. ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మంచి కిక్ స్టార్ట్‌తోని రండి అండ్ మంచిగా ఛానెల్‌ని మానిటైజ్ చేసుకొని మంచి యూట్యూబర్ కావాలని కోరుకుంటున్నా. అండ్ టాటా బై బై.